హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ అనేది కొత్తగా ఆడబిడ్డ నిధి అనే స్కీమ్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ప్రతి మహిళకి రూ. 1,500 ఇస్తామని ఒక స్కీమ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి చాలా వీడియోస్ వచ్చాయి. కాకపోతే మనకు వచ్చిన కామెంట్స్ ఏంటంటే, భయ అసలు ఈ ఆడబిడ్డ నిధి అనేది తీసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అసలు ఏమేమి అర్హతలు ఉండాలని చాలామంది అడగడం జరిగింది. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఆడబిడ్డ నిధి ప్రోగ్రామ్కి సంబంధించిన అర్హతలు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా క్యాండిడేట్ ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు అయి ఉండాలి. అలాగే ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి కూడా ఈ 1,500 అనేది ఇస్తారు. ఇక వయసు వచ్చేసి 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. 18 కంటే తక్కువ ఉండకూడదు, 59 కంటే ఎక్కువ ఉండకూడదు అన్నట్టు. 18 నుంచి 59 లోపు ఉండాలి. అలాగే చూసుకున్నట్టయితే ఈ రూ. 1,500 అనేది నెలవారీ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆర్థిక సహాయం కింద అనుకోవచ్చు. ఇక ఇక్కడ ఆడబిడ్డ పథకం కోసం అవసరమైన పత్రాలు చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు ఉండాలి. ఈమెయిల్ ఐడి కంపల్సరీ అంటే కామన్గా ఎవరికైనా ఈరోజు ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఈమెయిల్ ఐడి అనేది ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత విద్యుత్ బిల్లు అంటే కరెంట్ బిల్ అనేది ఉండాలి. తర్వాత చిరునామా రుజువు అంటే ఆధార్ కార్డు కానీ ఏదైనా చిరునామా రుజువు ఖచ్చితంగా ఉండాలి. ఇక తర్వాత పాన్ కార్డు కంపల్సరీ ఉండాలి. ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీకు ఈ ఆడబిడ్డ నిధి అనే స్కీము రూ. 1,500 అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. ఒకవేళ అయితే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది. అలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.